హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు, అదేవిధంగా ఈ నెలకు సంబంధించినటువంటి జూలై నెల పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ముందుగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వచ్చేసి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మన దగ్గర 100 రూపాయలు అయితే నోటు ఉంటుంది కదా, దీనిపైన ఆర్బీఐ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం మార్కెట్లో షాపింగ్ చేసేటప్పుడు చాలాసార్లు చిల్లర దొరుకుతుంది కదా, ఈ చిల్లరలో అవి అసలైనది లేదా నకిలీ అనే సందేహాలు రేకెత్తించిన నోట్లను మనకు తరచుగా తారసపడుతుంటాయి. కొన్నిసార్లు అయితే నకిలీ నోట్లు అసలైన వాటిలాగా చాలా పోలి ఉంటాయి కదా, వాటిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ మధ్యకాలంలో నకిలీ నోట్లను గుర్తిస్తున్నారు అధికారులు. అయితే వినియోగదారులు నకిలీ ఒరిజినల్ నోట్లను గుర్తించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద నోట్లు కాదు, చిన్న నోట్లో కూడా నకిలీ ఉన్నాయన్నమాట. 100 రూపాయలు కూడా అసలు నోట్ను ఎలా గుర్తించాలని అంటే ఆర్బీఐ అధికార వెబ్సైట్ భారత కరెన్సీ గురించి పూర్తి సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. నోట్ల విభాగంలో అన్ని నోట్ల ప్రామాణికత ఎలా గుర్తించాలని అంటే, ఉదాహరణకు 100 రూపాయల నోటు గుర్తించడానికి 7 చిట్కాలు అయితే ఉన్నాయి. ఫాలో అయితే మనం 100 రూపాయల నోటు నకిలీదా, కరెక్ట్దా, ఒరిజినల్ అని గుర్తించుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఈ నోటుకు దిగువన ఎడమ వైపు 100 అనేటువంటి సంఖ్యతో కూడిన పారదర్శకత, భద్రత గుర్తుంటుంది. సో దాంతోపాటు నోటును వెలుతురుకు ఎదురుగా పట్టుకున్నప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన నోటుకు పైన 100 అనే విలువ దేవనాగరిక లిపిలో అయితే కూడా రాసి ఉంటుంది. ఆ నోటుపై ముందు వైపు కూడా మహాత్మా గాంధీది చిత్రం అయితే కలిగి ఉంటుంది. నోటు కూడి వైపున హామీ నిబంధన కోసం ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక నోటును ఎగువ ఎడమ వైపున పెద్ద అక్షరాలతో అంకెలు ప్రదర్శించే ఒక నెంబర్ ప్యానెల్ కూడా ఉంటుందన్నమాట. నోటుకు కుడి వైపున భాగంగా దిగువైపు అశోక స్తంభం చిహ్నం ఉంటుంది. ఆర్బీఐ సూచించిన 7 పద్ధతుల్లో నకిలీవి మరియు ఒరిజినల్ మధ్య మనం గుర్తించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక 2000 రూపాయల నోటు ఉన్నట్లయితే ఆర్బీఐ నుంచి గుడ్ను చెప్పడం జరిగిందనమాట. ఆర్బీఐ దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళి నోట్లు అనేది మార్చుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే తీసుకోవైతే సరిపోతుందని చెప్తున్నారు. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి జూలై నెల పెన్షన్లకు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే ప్రభుత్వం కంప్లీట్ అయితే చేయడం జరిగింది. దాదాపు 42 లక్షల మంది పెన్షన్లు అయితే ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నారు, మొత్తం 11 రకాల కేటగిరీ వారికి. అయితే ప్రభుత్వం ఈసారి ఈ జూలై నెలకు సంబంధించి ప్రభుత్వం 1,28,000 పెన్షన్లు అనేది కట్ చేయనున్నారనమాట. వీరికి అయితే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు, ఏ కేటగిరీ వరకు ఉన్నారు ఏంటనేది వివరాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అందిస్తారు, ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు, ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు మనకు వస్తున్నాయా లేదనేది ఆన్లైన్లో స్టేటస్ ఎలా ఉండాలి, ఆ వివరాలు చూసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రతి నెల కూడా దాదాపు 1000 కోట్ల వరకు అయితే అవసరం పడుతున్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో జూలై నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ముందుగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,28,000 పెన్షన్లు, అందులో వచ్చేసి అనర్హులు బోగస్ పెన్షన్లు అన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో 1,02,000 మంది ఉంటే మిగతాది 28,000 మందే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో అయితే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో వారందరూ కూడా ఇప్పటికే రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది అయితే మిగిలిపోయారు. సో వారు కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు జూలై నెలలో ఎవరైతే అనర్హుల లిస్టులో ఉందో వారికి తీసేసి, సో అర్హత ఉన్న లిస్టులో వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లు అనేది మనకు ఆన్లైన్లో స్టాటస్ అనేది లైవ్ అనేది చూపించాలన్నమాట. డెడ్ అయినట్టు కావచ్చు, డిలీట్ అయినట్టుగా చూపిస్తే మనకు పెన్షన్లు మాత్రం రాదనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ పాత పెన్షన్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మన కొత్త పెన్షన్లు అనేది అంటే అందరికీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం అంటే వివిధ మాధ్యమాల్లో అందుతుంది. సో రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. కాబట్టి ఇటీవల కాలంలో మంత్రి కూడా వివేక్ వెంకటస్వామి కూడా తెలియజేశారు. అదేవిధంగా మంత్రి సీతక్క కూడా ముందుగా ఒంటరి మహిళలకు అందిస్తామని చెప్పారు. కాబట్టి ఈ నెల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా మనకు నెల చివరి వారం నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి సో క్లియర్గా వచ్చేసి మనకు ఈ నెల చివరి వారం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో 21, 22 తారీఖు నుంచి ఆన్ చేసేది అయితే ఉందన్నమాట ఛాన్సులన్నీ కూడా.